వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా గ్రామంలో అనగా ఉప్పల కలవగుంటపాలెంలో వేంచేసి ఉన్న మా గ్రామ దేవత అయినటువంటి రాజులపాటి వారి శ్రీ అమ్మగారమ్మ తల్లి సంబరాలలో భాగంగా అమ్మవారి గుడి దగ్గర పందిట్లో ఈరోజు మాతమైలు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాజులపాటి వారి వంశస్థులందరూ పాల్గొంటారు. మాత ఈ రాజులపాటి వారి అందరికీ బొట్టు పెట్టి ప్రారంభిస్తుంది. మాతమైలలో గుగ్గిళ్ళు చల్లటం, తర్వాత సుంకు చల్లటం, తర్వాత కళ్ళు చల్లటం, తర్వాత ఆశీర్వచనము హారతితో ఇందులో ఈ కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత అమ్మవారిని ఊరి చివర ఉన్న పుట్ట దగ్గరకు తీసుకువెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రాజులపాటి వారి వంశస్థులందరినీ పుట్ట చుట్టూ పేగు చుట్టడంతో కార్యక్రమం ముగుస్తుంది. మాతమైలు అనే కార్యక్రమం ముగుస్తుంది. తర్వాత స్నానం ఆచరించి గుడి దగ్గరకు వెళ్తారు. ఫ్రెండ్స్, వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.
ఉడికిన ముగ్గులు ఉన్న పోరాబో ఒక్కగడలే 3 గంటకి పోరాబా కళ్ళు
ఒక్కతగలే ఓరుగల్లుకి ఓ మాతో పానాగంటి రాసుల బట్టి ఓ మాతో మధ్యలో అందరూ కావాలి అందరూ కావాలి ముగ్గురు కూడా అందరూ కావాలి అందరూ బాబు హలో గురుగారు హలో కూర్చోండి మాట అది చెప్పుకోండి మీరు మాట ముగి అబ్బాయి ఎలా అని భాయ్ కలపండి అది బాబాంటే రాబడు బంటే ప్రతి బంట వచ్చే రావో ఓ బాబు పట్టే గన్ను తీసినాదే ఓ బాబు అచ్చల మాత మాయల మాత ఓ మాత పరిసారామన కన్నా తల్లే ఓ మాత ఓ విదోరాగాలింతారు ఓ మాత
పెట్టి గుగ్గిలు గురువులు అందరూ చల్లారు. అందరూ చల్లారా? అందరూ చల్లారు. అమ్మా వెళ్ళాలంటారు ఈ బిజినెస్ వాళ్ళు అరెలు ఇంకో బట్టి ఉంటుందా? ఇంకో బట్టి మాట ఆ గుడి పక్క నుంచి వెళ్ళా, గుడి పక్క నుంచి వెళ్ళా, గుడి పక్క నుంచి వెళ్ళా. ఇది ప్రసాదం కాదు, చాట్లు పోయడానికి 4 గింజలు పడ్డా మైలు తీసినట్టే. ఎన్నిసార్లు పంచుకుంటావు? నాకు గుర్తే ఎవరికేసింది చాటు పోయిరు. కానీ కాదమ్మా, కానీ టైం వస్తుంది. ఇంకా వండుకోవాలి, కల్లోవాలి, తొక్కాలి, తోడవాలి, చాలా పనులు. కానీ యామంట పైకి అమ్మవారు మాదినాలు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మైలపట్నాల్లో కూర్చున్న వారికి మైలబొట్టు, యామండ్లు, గుగ్గీలు, కుడుములు, శనగలు అన్ని వచ్చాయి కాబట్టి మరి ఇప్పుడు అమ్మా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఉంటే పైసకి అమ్మా పిల్లలకి ఒడ్డు వస్తుంది సుక్కు, పిల్లలకి గంటలు పడతాయి. పిల్లలకి చిన్నపిల్లలు పాలకి పిల్లలు. హలో అమ్మగారు వారు వారు సూర్యకుమార్ చంద్రకుమార్ పరపరవతర ఇరుడు వారు రాజపాటి వారు అమ్మగారు తెలుసా? అమ్మగారికి మాతమ్మ మైలపట్టు పెట్టి ఆపాదించి కుక్కీలు పురుగులక మాతమ్మ ఒడ్లు సుగ్గు అవుతుంది కలేగా. ఒడ్లు పెట్టు కళ్ళల్లో పడుతుంది. గమనించాలి.
చదువుకుంటూ ఓ మాకు శోభనాలపై గడవో మాకు చుక్కుకుంటూ చదువుకుంటూ ఓ మాకు శోభనాలపై గడవో మాకు చుక్కుకుంటూ చదువుకుంటూ ఓ మాకు శోభనాలపై గడవో మాకు చుక్కుకుంటూ చదువుకుంటూ ఓ మాకు శోభనాలపై గడవో మాకు ఒలలాడి వచ్చినాము ఓ మాకు అమ్మకమ్మపై గడవో మాకు ఒలలాడి వచ్చినాము ఓ మాకు అమ్మకమ్మపై గడవో మాకు చెనకల కళ్ళలో పడతాయి ఇంకోసారి మొత్తం ఉంది మొత్తం హలో ఎవరు కూడా లెగొద్దండి అందరూ కూర్చోవలసిందే ఒక 10 నిమిషాలు మనం సపోర్ట్ చేస్తే 10 నిమిషాల్లో క్లియర్ అవుతుంది అందరూ కూర్చోవలసిందే ఎవరూ లెగొద్దు రజేష్ అన్న ఒక మనవి రజేష్ అన్న ఇంకా ఉన్నారా వీళ్ళేనా ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళు ఇంకా వస్తున్నారని చెప్పిన వాళ్ళు ఎవరైనా రాజులపాటి వారి కుటుంబ సభ్యులు వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా అన్న రజేష్ అన్న ఒక్కసారి కనుక్కో మళ్ళీ రెండో రౌండ్ కూర్చోబెట్టాల్సి వచ్చింది ఉంటే అమ్మా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆ పిల్లలు కానీ ఎవరు కూడా లేకొద్దు ఇంకొక రౌండ్ ఉంది ఇంకో రౌండ్ ఉందమ్మా ఎవరు లేకొద్దు ఇంకా ఉన్నారంట రావాలంట ఒక్క 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఎవరన్నా అయితే ఒక నిమిషం ఈ ఫస్ట్ ఈ గ్రూప్ ని పంపించేద్దాం లీడ్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్రూప్ ని కూర్చోబెడదాం ఇంకో గ్రూప్ అంటే ఇంకో గంట చేస్తారు వాళ్ళు ఇంకో 5 మినిట్స్ గ్యాప్ ఏమన్నా ఎవరు ఇప్పుడు వరకు ఎవరు చేయట్లేదు ఇంకా ఉన్నారని చెప్పేసి ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు ఒక 5 నిమిషాలు క్లియర్ చేద్దాం సరే మాతమ్మ రామక్క చెప్పాడు మాతమ్మ గోపన్న మైకి తీసుకో హలో కళ్యాణి గంటకు పోయిందండి తర్వాత
వెళ్ళిపోవడం వాళ్ళు ఎవరు వచ్చారు చూడండి ఇక్కడ అక్కడికి వెళ్ళిపోండి. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఓ పక్కన కూర్చోండి. చేయించుకున్న వాళ్ళు మధ్యలో ఉండండి. బాబు మాతో వెళ్తా ఉండగా వెనకాల చాలా మంది లైన్ లో నుంచుంటారు. ఆవిడకి అందుగా మధ్యలో ఎందుకు మీరు? హలో, మరి ఈ కార్యక్రమం కళ్ళొస్తుంది. ఇంకెవరైనా అనుకుంటే మైలపట్ట కార్యక్రమం జరిగింది. ఎంతసేపు కూర్చోడానికి అవకాశం లేదు. మరి మా తొడుపు ఇంకా వస్తే ఇప్పుడే తెలియదే మాత మైల రోజమ్మా 6 గంటలకు రావాలండి. మీ మాతో ఇప్పుడు కూర్చుంటారు జనం కదండి. చాలా ఇబ్బంది పడుతుంది. మాత మేళ అని చెప్పి అందరికీ తెలుసు. పెద్దలు కాదు రావాలి కదా. ఇది ఫైనల్ కూర్చోండి. వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. పేరు చూసుకోవాలి. చాలా డేట్. మీరు సుంకుదాలు తెచ్చుకున్నాక ఇక్కడ వద్దండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మళ్ళీ ఇక్కడ కూర్చుంటే నడవడానికి ఇబ్బంది పడదు. కొంచెం సైడ్ వెళ్ళండి ప్లీజ్. దయచేసి అర్థం చేసుకోండి. తిరగడానికి స్పేస్ ఉండదు. అందరినీ ఆ తర్వాత తొక్కుడు అంటే అది తర్వాత అమ్మవారు మాతమ్మ జ్యోతి తీసుకొని వచ్చింది. జ్యోతి దర్శనం ఇస్తే మాతమాల ముగించినట్టు ఇక వెళ్ళిపోవటం అందరూ మైలపడి దగ్గరికి. దయచేసి ఇంకా మూడు వ్యవస్థలు ఉన్నాయి, అవి కావాలి. యాపమండలో మేము చెప్పేంత వరకు పనేయకూడదు. మైలపట్టు కాడికి వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పులు వేసుకోకూడదు. యాపమండలు పట్టుకొని పోయిన వాళ్ళు రాకూడదు. పెళ్లి కాని పిల్లలందరూ రోజుల పాటు వాళ్ళే. అది చెప్పు. అది రాళ్ళు లేదంటే పిల్లగాళ్ళు వేసుకోతారు. బట్ట పిల్లగాలు కూడా రాజుల పాటి ఆడపిల్లలు పెళ్లిళ్ళు కాదండి. మిగతా వాళ్ళందరూ 10 నిమిషాలు కూర్చోండి. సరిగా అక్కడికి వెళ్ళాల్సిందే. ఒక 10 నిమిషాలు కూర్చోండి. కళ్ళు చేరే కార్యక్రమం ఉంటది. ఇది అవ్వగానే మనం ఈ పావనము అన్ని తీసుకుని మైలుపూడ దగ్గరికి వెళ్తాము. 10 నిమిషాలు ఇంకా. కుమార్ గారు ముందు గారి మాతమ్మ మాతమ్మ కళ్ళు కలిపి సెలవా లొట్ట తీసుకో. చాలా రుచిగా ఉంది. తినకు బాగా సాగాలి. మాతమ్మ కళ్ళు అయినాక తప్ప కళాకారులు రావాలి. తూడిపోయినాక గోతులు కొడుతుంది. త్వరగా రావాలి. ఏదమ్మా కాయమ్మా బాగా ఒకసారి పవనయ్య గారు ఒక్క నిమిషం అండి. మాతమ్మా పవనయ్య గారు చెప్పండి. పవనయ్య గారు ఒక్క నిమిషం. పోకండి. అమ్మగారు వారు దేవుల వారు పవనయ్య గారు తెలిసిన వారికి తెలియని వారికి పట్టణ ప్రాముఖ్యత రాజుల పాటి వారి దేవరమ్మ దగ్గర మాతమ్మ దగ్గర మాతమ్మ కళ్ళు ఓదకము జరుగుతుంది కావున గ్రామస్తులు అందరూ అనుమతిగా జరుగుతుంది. కలేబగా తర్వాతనే ఆడపిల్లలు నలగబెట్టా మీ వదిలకి వదిలిన పశు రాయరా కూర్చోండమ్మా. అన్న కోరుతుంది కానీ వదిలకి పశు రాయాలి. వరుసకు వెళ్ళి నలుగంటి చెంపలకి పశు రాయాలి. ఆడపిల్లలు రాజుల పడుతున్న ఆడపిల్లలకి అవకాశించా ఉళ్ళ పశు వేసుకొని మీ వదిలకి పశు రాయాలి.
పోయాలి. కళ్ళు చాలా 3 బకెట్ ఉంది. కళ్ళు పోయాలి. కానీ ఒకటే చెప్పండి అమ్మా కళ్ళు అందరూ పోయి నెత్తిమే పోయి అందరూ నెత్తిమే పోయి. హలో 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 సారా సారమ్మ సారా జగదుడు పోతే తప్పుడు మా ఉండే కూడా పోయి ఉండే కలు అందరూ కలు మాతమ్మ కళ్ళు అయిపోయింది, గుగ్గిలు మైల పొట్టు అయిపోయింది, యాపండి ఇచ్చింది. ఇప్పుడు రాజులపాటి వారిని కూడా మగవారిని దర్శనాలు పెట్టి ఆ గౌరవ దర్శనాలు ఆడవారికి ఎదురు తల మీద దీవిస్తుంది. మాతా ఒక్కసారి చివరి గంట వెళ్ళాలంటే వాళ్ళ మీద పడలేదంట కళ్ళు. మగవారిని అయితే తొక్కుడు అంటే గురుగా రాగానే ఒక్క నిమిషం కళ్ళు లాస్ట్ రాలేదంట, లాస్ట్ కొంచెం పడలేదంట. అది ఒక బకెట్ ఎంత బొమ్మ మా పిల్ల వయసు పిల్ల మరి మా వాళ్ళు ముద్దలు ఉన్నారు మెడజల మీద ఎక్కామమ్మా చాలా నిప్పులు మీ చేతుల్లో ఏమంటే తర్వాత స్నానాలు చేసిన చేతులు నాకెవరు అడ్డం ఉండకూడదు, ఇన్నిసార్లు చేపించుకోవద్దు. ఎవరు అడ్డం అమ్మ ఆడపిల్లలు ఎవరు వెంకటేలు నెట్టుకుంటావు ఎవరున్నారు దగ్గర ఎవరు ఉండొద్దు, పక్కకు రావాలి.
గుగ్గిలు కుటుంబంలో కలిసి అందరూ తొక్కడానికి రావాలి లేదు. అవసరంలా అమ్మా
అందమైన దానా చందమామ లాంటిది. ఎవరో కూడా దగ్గరికి మాట వస్తుంది. కుమారన్న
మరి ఇక్కడ ఈ యొక్క ఉప్పల కళాకండూరు పర్యవేక్షిస్తున్న ఈ యొక్క అమ్మవారిగా రాజులపాడు వేలుపు అమ్మగారమ్మ తల్లి మరి రాజులపాడు ఆలయ వద్ద మైకులు కట్ అయిపోతుంది. వారి యొక్క కుటుంబ సంపద ఇది. ఒక ఇంటికి ఇల్లు ఈ సంపద ఆనాడు మహానుభావుడు వచ్చి ఇక్కడ నమస్కారం చేస్తే ఈ సంపద కలిగింది. హలో రాజులపాటి సారయ్య గారు యారానున్నావో నవ్వులు సారయ్యో యారానున్నావో నవ్వులు సారయ్యా కూర్చోవాలమ్మా, కూర్చోవాలి. ఎవరైనా వద్దు, కూర్చోవాలి. మాతమ్మ జోతి తీసుకొని వచ్చింది, కూర్చోవాలి. కూర్చో నేను చెప్పేదాకా ఎవరో లేకొద్దు. ఒక 5 నిమిషాల్లో క్లియర్ అవుతుంది. ఎవరో లేకొద్దు, ప్లీజ్ కూర్చోండి. ఫస్ట్ జ్యోతి, తర్వాత ఏదైనా కూర్చోండి. అసలు అంటారా అది మెయిన్ కార్యక్రమంలో ఇదే మెయిన్. జ్యోతి తెలుసా మీకు? సరే తక్కువాలి, తక్కువాలి. జ్యోతి కళ్ళకద్దుకొని ఆ జ్యోతికి మాతమ్మ చేసిన కష్టానికి మీరు ప్రతిఫలం కలిగించాలి. ఒక అబ్బాయి చాటిపోతాడు, మీకు దొరికిన ఎవరు కథ వాళ్ళు తినండి. అమ్మగారు వారు, దేవుల వారు, సూర్యకుమారు వాళ్ళు ఆరిపడకాకు జ్యోతి అక్కడ కొట్టకూడదు. పటం ప్రదపన ఏమన్నా సంచి పెట్టుకోరు, లేదు నీ దాని పెట్టుకో, చాట పెట్టుకో. అమ్మగారు జ్యోతి వస్తుంది, మీకు దోషం చేయాలి. త్వరగా యామని పెట్టుకొని సమస్యలు ముగించాలి. అరే వాటర్ ఒక 5 నిమిషాలు ఆపండి ప్లీజ్. జ్యోతి వస్తుంది, అటు తగ్గుతూ ఉంటారు. మీరు 5 నిమిషాలు ఆపండి. ఈ 5 నిమిషాల తర్వాత అక్కడ వాటర్ టీన్లు ఉన్నాయి, కూలింగ్ వాటర్ టీన్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఒక 5 నిమిషాలు ఆపండి, అయిపోతుంది. అటు తగ్గదు ప్లీజ్. డబల్ వస్తున్నాయి. కొనకూడదు, జాగ్రత్త. కూర్చో.
వస్తలేదు పంపించలేదు ఏదో పెద్దది ఒక్క నిమిషం అరే మీరు కాదు మీ అందరికి వాటర్ సప్లై చేయడానికి మీరు క్వశ్చన్ కి ఆన్సర్లకు ఇవన్నీ కాదు ఒక 5 నిమిషాలు మీరు ఎందుకు నుంచున్నారు వాళ్ళు ఎందుకు నుంచున్నారంటే మీకు వాటర్ సప్లై చేయాలంటే మేము వాళ్ళు బతుకున్నాడు ప్లీజ్ సపోర్ట్ చేయండి లేదా వేరే ఉద్దేశంగా అనడానికి కాదు వాళ్ళ వాటర్ సప్లై చేయడానికి ప్లీజ్ మిమ్మల్ని ఇబ్బంది యామండి చేత పడుకోండి యామండి చేత పడుకోవాలి యామండిలో కమలంగా మాత మొత్తంలో చోటుకాలి ఎవరు వాళ్ళు దక్షిణ కాలి మీకు ఆడుకోండి తప్పుకోవాలి ఎవరు ఉండొద్దు అబ్బాయి తప్పుకోవాలి బాబాయ్ ఇప్పుడు తప్పుకోవాలి అందరూ ఎక్కి కోరదులో అడ్డుపడతా ఇష్టపడుతుంది పర్వాలేదు తప్పిదా పర్వాలేదు అయిపోతుంది డబ్బులు ఎంత కదా మాట్లాడద్దు చెబుదాం మంచిది పెట్టువా అది వంద పడుకో అబ్బాయి పైన పడుతున్నాడు మా పైన పడుతున్నాడు మీకు పెళ్లి కావాలా చదువులు కావాలా మా జబడికి జబడిగా పైన అబ్బాయికి ఏరా చూపి
హలోగా తెలమాగరా అరే వాళ్ళు చూపిరా బయట అరే వాళ్ళకి ఇంట్లో పెద్దరాం రా ఎవరమ్మా కూర్చోండి ప్లీజ్. ఎవరు కదా పెట్టు తప్పని ఇంటికి యామాన పడుకోండి అది జమలకాదేవి ఎవరైనా ఎత్తు జమలకు పెట్టారు తెలంగాణలో జమలు కట్టారు అమ్మవారు రేణుకమ్మవారు మీరు వేయాలి ఇలా వేయకపోతే దోషం మీకు అబ్బా 8 డబ్బులు అయితే 10 డబ్బులు వేసారు ఇప్పుడు రాజుల పాటు అందరూ ఉద్యోగ మంత్రులు భాగ్యమంత్రులు ఆ జమలు ఉండాలి దాని ఎంత పరమయ్య నువ్వు చేసే పని సాగం చేస్తున్నా ఉంగరం ఒకటి వెళ్ళినప్పుడు మీరు మంచోళ్ళు అబ్బాయి మీరు మహానుభావులు మీరు పెట్టాలని నాకే పెడతారు గడివన్నా ఇచ్చేది వెళ్ళేటప్పుడు మరి నీ పని అంతా మేమే చేస్తున్నాం కదా. మరి మాతమ్మ కార్యక్రమం అయిపోయింది అయిపోయిందమ్మా వచ్చే నువ్వు సెలవు తెలిపడాల్సింది నువ్వు వచ్చి మాకు సెలవు చెప్పాలి. ప్రతి చేతిలో ఏమన్నా ఉండాలి. ప్రతి వాళ్ళు కమిటీ మంచిలు పెడతారు. ఆడ కుంభము గొర్రెలు ఏర్పాటు చేయాలి. వాటర్ క్యాన్లు పేరుతున్నాక రాజుల పాడు వాళ్ళ కొడుకులు కానీ కోడలు కానీ ఎవరు భోజనం చేయకూడదు. ఎవరు కానీ అక్కడి నుంచి వచ్చి స్నానం చేసి భోజనం చేయాలి. వేరే సుఖానికి స్నానం ప్రసాద్ ఎక్కడున్నా కానీ రావాలి. కమలాపురం రాంబాబు గారు షామేనా రిలేటెడ్ ఆ షామేనా అక్కడ లేచిపోయిందంట కారులో కొంచెం అక్కడికి వెళ్ళి అది అడ్జస్ట్ చేయాలి. రాజుల పాటు రమేష్ గారు ఎక్కడ మాతమ్మ రావాలి. అయ్యా వారికి లేదు నాయన మాతమ్మ కార్యక్రమం అందరూ కూడా మాతమ్మ జోలికి వేయాలి. ఆమె చెప్పడానికి చెప్తాను ఎవరు అందరికి నెక్స్ట్ కార్యక్రమం మైనపడుకోకి వెళ్ళాలి. తప్పిదాలు లైన్ ఉండాలి. తప్పిదాలు ముందు డబ్బులు సమాజం దగ్గరికి వెళ్ళండి. ఒక 5 నిమిషాలు ముందుండాలి. ఒక 5 మినిట్స్ అక్కడే ఉండండి. ఒక 5 మినిట్స్ అవలా ఇంకా అవ్వలేదు. మీరు కంగారు పడద్దు. అంత గజిబిజి అవుతుంది. మీరు అక్కడే ఉండండి. సరేండి బయట రాగండి అక్కడే ఉండండి. వెళ్దాం ముందుండి. రాజులపాటి వారు ఎవడో ఉప్పుల కొలగొండ వారు వాసులు రాజులపాటి రమేష్ గారు రకంగా మమ్మల్ని పరమయ్య గారుగా సంబంధించాలి. మరి మా దగ్గరకు వచ్చి ఒక మాట వెళ్తే ఒక 5 నిమిషాలు కూర్చోవాలి రామన్న పడుకోండి. బాబు ఐస్ క్రీమ్ అండి. మీ బండి నీళ్ళు మొత్తం వెళ్ళిపోతే కాళ్ళకు ఇప్పుడు అడ్డంగా ఉన్నామంటే బండి ఎదుర్కొన్నాక డోర్ దగ్గర పెట్టావు. కోరుతూ ఉన్నాం. ఎవరో ఇంతకు వెళ్ళకూడదండి. డైరెక్ట్ గా మాతమైలు పుట్ట దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళా కూడా పేరుకున్నాక అందరూ స్నానాలు చేయాలి. స్నానాలు చేసినాక భోజనాలు చేయండి. మాతమైలు పుట్ట దగ్గరికి వెళ్ళాక వాళ్ళు బయలుదేరండి. ఎందుకయ్యా కూర్చున్నది పోతున్నాడు కాలువ కూడా చాలా ఫుల్ గా వెళ్తుంది. కొంచెం జాగ్రత్త. పిల్లలందరూ చూసుకోండి. అందరూ సపోర్ట్ చేయండి. అందరూ అన్నదమ్ములే. ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనము. ఎందుకంటే వాటర్ సప్లై అని ఆ సప్లై అని ఈ సప్లై అని కమిటీ అని ఇలా ఒక టీం ఉంది. ఆ టీం ప్రకారమే పోతాము. ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఎవరు అనే పనే లేదు. అలానే మరి గొడవలాగా పడేలాగా అయినా కానీ ఊరుకునేది లేదు. కమిటీ కఠిన చర్యలు తీసుకుంటాం. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. అందరూ అన్నదమ్ములతో సమానం. కొంచెం అందరూ ప్లీజ్ అమ్మగారు
దయచేసి అమ్మవారి ముందు మీరంతా వెనకాల ఉండాలి. ఏర్పాట్లు పట్టుకోండి. మెల్లగా ర్యాలీగా వెళ్దాము, కంగారేమీ లేదు, మెల్లగా వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉన్న పురుగులు, గుబ్బీలు, కళ్ళు, సుక్కు, ఒట్లు అన్ని అక్కడ రావాలి మైలపట్టు గారికి. సాగరబాయ్ రసుగురు తీసుకొని రావాలి. సాకల వారి టీం ఎక్కడ ఉన్నారు? గుడి దగ్గర రావాలయ్యా. మీ ఎక్కడ కూడా ఇక్కడ రండి ఒకసారి. వాళ్ళు ఏం కావాలంటారు?